Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 145 verse 17. ఈరోజు మన ధ్యానం కొరకు 145వ కీర్తన 17వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord is righteous in all his ways and holy in all his works. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. The Bible, God's word, tells us what God is like. దేవుని వాక్యం అనేటువంటి ఈ బైబిల్ గ్రంథము అసలు దేవుడు ఎలాంటి వాడో మనకు చూపిస్తుంది. And also it is showing what God is not like. దేవుడు దేన్ని పోలి ఉన్నాడో చూపిస్తుంది, దేవుడు దేన్ని పోలి లేడు అది కూడా చూపిస్తుంది. And without the authority of the Bible, any attempt to explain God's attributes would be only an opinion. బైబిల్ యొక్క అధికారంతో కాక ఏదన్నా ఊహించి నువ్వు దేవుని గురించి ఆయన గుణగణాల గురించి కానీ చెప్పడానికి వర్ణించడానికి నువ్వు కోరుకుంటే అది అంతా ఊహ, అది సత్యం ఉండదు. నీ అభిప్రాయం అది సత్యం ఉండదు. Which by itself is often incorrect. ఇది అనేక పర్యాయాలు అది తప్పు కావచ్చు. Especially in understanding God's word, don't use your own opinions. ప్రత్యేకించి దేవుని ఒక వాక్యం, దేవుని మాటలు అర్థం చేసుకునే మాటకు వస్తే మన అభిప్రాయాలు అనేది ఇక్కడ ఉండకూడదు. God's inherent attributes are his qualities that are essential parts of his very nature. కాబట్టి దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క నైజము, దేవుని యొక్క స్వభావం అందులో అది ఎలాంటి పొరపాట్లనే ఉండవు. His qualities are a part of his nature. చూడండి, ఆయన యొక్క గుణ లక్షణాలు అనేవి ఆయన స్వభావంలో నైజంలో ఒక భాగం అది. Here in Psalm 145, 145వ కీర్తనలో there is a typical list of God's attributes. దేవుని యొక్క గుణగణాల గురించినటువంటి కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి. If you read the whole Psalm 145, 145వ కీర్తన అంతా కూడా చదివితే you can see so many qualities of God. దేవునికి ఉన్న అనేక గుణ లక్షణాలు మనం చూడొచ్చు. He is holy, ఆయన పరిశుద్ధుడు, he is eternal, ఆయన నిత్యమైన he వాడు, is righteous, ఆయన నీతిమంతుడు, he is just, ఆయన న్యాయవంతుడు, he is love, ఆయన ప్రేమై he ఉన్నాడు, is kind, ఆయన దయగలవాడు, he is omnipotent, ఆయన సర్వాంతర్యామి, he is omniscient, ఆయన సర్వజ్ఞుడు, he is omnipresent, ఆయన సర్వవ్యాపి అయిన వాడు. so many qualities. ఇలాంటి అనేకమైన లక్షణాలు ఉన్నాయి. This morning we are going to focus on the attributes of God which are mentioned in the verse for our meditation. ఈ ఉదయకాలము మన ధ్యానం కొరకు ఇవ్వబడిన వచనంలో దేవుని లక్షణాల గురించి అక్కడ ఏం రాయబడిందో అవి ధ్యానం చేస్తాం. As we near the end of this great chapter, ఇంత గొప్ప ఈ పెద్ద అధ్యాయం ముగింపునకు వస్తుండగా here we are finding two more attributes of God. ఇక్కడ దేవునికి ఉన్న మరొక రెండు లక్షణాలు కూడా మనం చూడొచ్చు. Number one, మొదటిది, the Lord is righteous. యెహోవా నీతిమంతుడు, నీతి Yes, గలవాడు. the Lord is righteous in all his ways. దేవుడు తన మార్గములన్నిటిలో నీతి గలవాడే. The word righteous means that God is just. నీతి గలవాడు అంటే దేవుడు న్యాయవంతుడు అని చెప్తుంది. He is correct. ఆయన సరి అయిన వాడు. ఆయన His innate character always does what is right. కాబట్టి ఆయన యొక్క ఆ గుణ లక్షణాలు ఆయనకున్నటువంటి ఆ వ్యక్తిత్వం ఎప్పుడు సరి అయినదే చేసేది. Abraham, when pleading with God for the people of Sodom, అబ్రాహాము సొదొమ ప్రజల కొరకు దేవుణ్ణి మొరపెడుతున్నప్పుడు in Genesis 18:25, ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనంలో you know what he says? ఏమని చెప్తున్నారో తెలుసా? That be far from thee to do after this manner, to slay the righteous with the wicked, and that the righteous should be as the wicked. That be far from thee. Shall not the judge of the earth do right? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పాడు. What Abraham is telling? అబ్రాహాము ఏం చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు నీతిమంతుడివి. The psalmist is writing in Psalm 19 verse 9. 19వ కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు రాస్తున్న మాట, The fear of the Lord is clean, enduring forever. The judgments of the Lord are true and righteous altogether. 19:9. 19వ కీర్తన 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. His judgments are righteous and true. ఆయన న్యాయ విధులు సత్యమైనవి, అవి న్యాయమైనవి. Jeremiah also is writing in 9th chapter, ఇర్మియా కూడా రాస్తాడు 9వ అధ్యాయంలో verses 23 and 24. 23, 24 వచనాలు Jeremiah రాస్తున్నాడు. 9:23-24. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలు. Thus saith the
Lord, let not the wise man glory in his wisdom, neither let the mighty man glory in his might. Let not the rich man glory in his riches, but let him that glorifieth glory in this, that he understandeth and knoweth me, that I am the Lord which exercise loving kindness, judgment, and righteousness in the earth. Yehovah- For in these things I delight, saith the Lord. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. What the prophet Jeremiah is writing? ఈ ప్రవక్త అయిన ఇర్మియా ఏమని రాస్తున్నాడు? He is the Lord which exercise loving kindness, judgment, and righteousness in all the earth. God is righteous. కాబట్టి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న వాడు దేవుడు. So God is the absolute standard of right. కాబట్టి నీతికి దేవుడు సరి అయినటువంటి ఒక పరిమాణం. And as we have the meter as our standard for the measurement of length, మనము ఒక పొడుగు కొలవడానికి, కొలత వేయడానికి మనకి ఆ పరిమాణాలు ఉంటాయి కదా, కొలబద్ద ఉంటుంది కదా, meter. ఆ మీటర్ అనేది కొలుస్తాం. as we are having a gram as a measurement for the weight, చూడండి, బరువు కోసము గ్రాముల్లో మనం ఏ రీతిగా తూకం వేస్తాము, and also గ్రాముకు పరిమాణంగా ఆ ఉంటుందో, గ్రామునకు పరిమాణంగా ఉంటుందో, to measure liquid, for example, liter is the measurement. కాబట్టి మరి ఇలా ద్రవ పదార్థాలని మనం ఒకవేళ కొలత వేయాలంటే లీటర్లో మనం ఏ విధంగా దాన్ని కొలుస్తామో ఆ పరిమాణాన్ని బట్టి, Similarly, spiritually we measure what is right by God's perfection. That is our measurement. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా ఏది సరి అయినది, ఏది నీతి గలది అని మనం కొలత వేయాలంటే దానికి దేవుని యొక్క నీతిని బట్టే మనం కొలత వేయగలం. God measures our righteousness and compares to his righteousness. దేవుడు మన నీతిని కొలత వేస్తూ దేవుని నీతితో దాన్ని సరిపోలుస్తుంటాడు. David wrote that God is righteous in all his ways. దేవుడు రాస్తాడు కదా, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. God is right in the paths he follows. కాబట్టి దేవుడు తన మార్గములన్నిటిలో నీతి గలవాడే. He never makes a wrong turn. అంటే ఎప్పుడు కూడా ఆయన తప్పు మార్గంలో పోయేవాడు కాదు. He sees the beginning and the end. ఆయన ఆది అంతము కూడా ఆయన చూస్తాడు. He is right in his thoughts. ఆయన తలంపులు సరి అయినవి. He never makes a mistake or a poor decision. ఆయన ఎన్నడూ తప్పు చేసేవాడు కాదు, తప్పుడు నిర్ణయాలు తీసుకునేవాడు కాదు. He is always fair as he has all the facts. ఆయన ఏ విధంగా సత్యం కలిగి ఉన్నాడో He knows all the facts. That's why he is always fair. ఆయన సత్యం ఎరిగి ఉన్నవాడు కాబట్టి ఎప్పుడు కూడా సరిగ్గానే చేస్తాడు. ఆయన He is right in his moral character. కాబట్టి ఆయన నైతికమైనటువంటి ఆ వ్యక్తిత్వం మాటకు వస్తే కూడా నీతి గలవాడే. Yeah, God has never had even once a single impure thought or a lustful desire. దేవుని జీవితంలో ఒక్కసారి కూడా మనం దుర్నీతితో కూడిన తలంపు గాని అపవిత్రమైన ఆలోచన ఎన్నడూ రాలేదు. But about us, we do not have an innate righteous character. అదే మన మాటకు వచ్చినప్పుడు మనం నీతితో కూడినటువంటి ఈ ఆలోచనలు తలంపులు రావు మనకి. Instead, our hearts are deceitful above all things and desperately wicked, as we read in 17:9 of Jeremiah. దానికి బదులుగా ఇర్మియా రాస్తున్నాడు 17వ అధ్యాయం 9వ వచనంలో రాసిన ప్రకారము, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. Even Isaiah says in Isaiah 64:6, యెషయా కూడా 64వ అధ్యాయం 6వ వచనంలో రాస్తున్నాడు, but we are all as an unclean thing, and all our righteousness are as filthy rags, and we all do fade as a leaf, and our iniquities like the wind have taken us away. మేమందరం అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలెనాయెను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. You may think that I have done the good thing, best thing. నువ్వు అనుకోవచ్చు, నేదో మంచి పని చేశావు, ఉత్తమమైనటువంటిదే చేసినావు. But what God is telling? కానీ దేవుడు ఏమంటాడు? Your righteousness is like a filthy rag. నీ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వంటి. The very best we can do is still far from God's perfect righteousness. ఏదైనా ఇది మంచి పని, అన్నిటికన్నా మంచిది నేను చేశానని అనుకున్నావా? కానీ అది దేవుని నీతికి దూరంగానే ఉంటుంది. But the only way that we can become righteous is to receive Christ's righteousness. మనము నీతిమంతులుగా కావాలంటే ఒకే ఒక మార్గం, ఒకటే విధానము, నీతిమంతుడైన క్రీస్తుని మనం అంగీకరించడం. And in other words, మరో మాటలో చెప్పాలంటే Christ perfectly fulfilled the law and puts his righteousness
in everyone who believes on him. క్రీస్తే ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి తన నీతిని Then అనుగ్రహిస్తున్నాడు. we receive his nature. అప్పుడు ఆయన స్వభావం, ఆయన గుణ లక్షణాలను మనము సంతరించుకోవచ్చు. Oh, praise God. The Lord is righteous in all his ways. దేవునికి స్తోత్రం. దేవుడు తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. And in this verse, the second quality what we see ఈ is, వచనంలోనే దేవుడికున్న రెండవ లక్షణాన్ని చూస్తాం. the second attribute, the Lord is holy. దేవునికున్న రెండవ గుణ లక్షణము యెహోవా పరిశుద్ధుడు. As he is righteous in all his works, the Lord is holy also in all his works. తన క్రియలన్నిటిలో, తన మార్గములన్నిటిలో ఏ విధంగా నీతి గలవాడో అలాగే తన క్రియల్లో కూడా ఆయన పరిశుద్ధుడు కూడా. The word in this verse translated holy is not a common word. ఈ వచనంలో ఉపయోగించబడిన పరిశుద్ధత అనేది అదొక సాధారణమైనటువంటి మాట It కాదు. is having so many meanings. దీనికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. It also means faithful, నమ్మదగినది అని కూడా అర్థం దానికి. kind, దయగలవాడు, and he is pious. అంతేకాదు ఆయన ఎంతో భక్తి గలవాడు. And one who is holy means set apart from others. పరిశుద్ధుడు అంటే ఇతరులన్నిటి నుండి వేరు చేయబడినవాడు, వేరుగా ప్రత్యేకించబడినవాడు. Thus, God is set apart in his kindness, faithfulness, mercy, and goodness. ఆ విధంగానే దేవుడు దయ, నమ్మకత్వము, మంచితనం, విశ్వాస విషయంలో ఆయన వేరుపరచబడినవాడు. Compared to man, God is holy or set apart as faithful and kind in all his works. మనుషులతో పోల్చుకుంటే దేవుడు అన్ని విషయాల్లో కూడా ఆయన నమ్మదగినవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన విశ్వసనీయుడు. This aspect of holiness is a part of God's innate nature. కాబట్టి పరిశుద్ధత అనేది ఆయనకున్నటువంటి ఆ స్వభావంలోని భాగం అది. God need not strive to be faithful. He is faithful. దేవుడు నమ్మదగినవాడుగా ఉండేదానికి ప్రయత్నించే అవసరం లేదు, ఆయనే నమ్మదగినవాడు. God does not have to work to be kind because he is kind. దేవుడు ఏదో దయ చూపించగలిగేవాడుగా ఉండవలసిన అవసరం లేదు, ఆయనే దయగలవాడు లేదా కృపగలవాడు. He is set apart as holy in these areas. ఈ విషయాలన్నింటిలో కూడా పరిశుద్ధుడుగా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వాడు, ప్రత్యేకించబడిన వాడు. Our concepts of faithfulness and kindness finds its roots in God. కాబట్టి మన విశ్వాస్యత గురించి, నమ్మకత్వం గురించి ఇవన్నీ కూడా దేవుని యొక్క నమ్మకత్వంలోనే, ఆయన They are rooted in God. దేవునిలోనే దాని మూలం ఉంది, దాని వేర్లు అక్కడ ఉన్నాయి. In God's works of creation, చూడండి, దేవుని సృష్టి కార్యంలో he is holy or set apart as faithful. ఆయన పరిశుద్ధుడు, ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన All that he made is good. ఆయన చేసినవి, సృష్టించినవన్నీ మంచివి. God's works since creation have been set apart as kind and good. కాబట్టి మరి ఈ సృష్టిలో దేవుని కార్యాలు అన్ని కూడా ఆయన వేరు చేయబడినవాడు కాబట్టి అన్ని కూడా మంచివే, అవి దయగలవి. Even in chastening and judgment also God is holy. ఆయన శిక్షించి మన తీర్పు తీర్చే విషయంలో కూడా ఆయన పరిశుద్ధుడే. He is kind and good. ఆయన ఎంతో దయగలవాడు, ఆయన మంచివాడు. ఆయన Oh, praise God. The Lord is holy in all his works. దేవునికి స్తోత్రములు. దేవుడు ఆయన యొక్క క్రియలన్నిటిలో కూడా పరిశుద్ధమైన వాడే. If you read Psalm 145 verse 21, 145వ కీర్తన 21వ వచనములో మనం చదివితే, we read, ఇక్కడ మనం చదువుతున్నాం, My mouth shall speak the praise of the Lord, and let all flesh bless his holy name forever and ever. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సనుతించుదురుగాక. His holy name is worthy of our praise and blessing. కాబట్టి ఆయన పరిశుద్ధ నామము మన స్తుతులకి, మన ఆరాధనలకి యోగ్యమైనది. David vowed to speak of the praise of the Lord. కాబట్టి దేవుడు యెహోవా నామమును దావీదు దేవుని నామమును స్తోత్రించుటకు ఆయన తీర్మానించుకున్నవాడు. And we should also do like that. మనమును ఆ విధంగా తీర్మానం చేసుకోవాలి. And he challenged all flesh to bless the Lord's holy name. శరీరులందరూ కూడా యెహోవా పరిశుద్ధ నామమును నిత్యము సనుతించాలి అనే ఒక సవాల్ And that వేశాడు. also forever and ever. ఇది కూడా నిత్యము జరిగేది. This word bless has the root meaning to kneel. కాబట్టి ఇక్కడ స్తోత్రము చేయుట, సన్నుతించుట అనేటువంటి మాట ఇక్కడ మోకరించుట, మోకాళ్ళ మీదకి వచ్చేదాన్ని సూచిస్తాం. That means అంటే అర్థం we ఏమిటంటే are to kneel before the Lord and praise his holy name. మనం దేవుని ఎదుట మోకరించి మోకాళ్ళ మీద ఉండి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించాలి. We should do this in our personal devotion. ఇది మన వ్యక్తిగతమైనటువంటి ఆ భక్తి పరిశుద్ధతలో ఇది కలిగి ఉండాలి. We should do this in our corporate worship. కాబట్టి మన వ్యక్తిగతంగాను సమిష్టిగాను చేసే ఆరాధనలో ఈ నైజం ఉండాలి. We should do this by
by living and leading a holy life. ఇది పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఈ విధంగా మనం చేయాలి. That's why Peter writes in 1 Peter. అందుకని పేతురు మొదటి పత్రికలో రాస్తున్నాడు. In first chapter. మొదటి అధ్యాయంలో 14 to 16. 14 నుండి 16 వచనాల్లో, As obedient children, not fashioned yourself according to the former lusts in your ignorance, but as he hath called you is holy, so be ye holy in all manner of conversation, because it is written, be ye holy as I am holy. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండురని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. So what we have learned today? కాబట్టి ఈ రోజు మనం ఏమి నేర్చుకున్నాం? Because the Lord is righteous and he is the standard of right by which we should live. దేవుడే నీతి గలవాడు కాబట్టి ఆ క్రియలకి పరిమాణం దేవుని నీతి, అంటే నీతి కలిగి మనం జీవించాల్సి ఉంది. And we must receive his righteousness by faith in Christ and then live unto righteousness. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని నీతిని మనం కలిగిన వారమై నీతి జీవితాన్ని జీవించవలసిన వారమై ఉన్నాం. We must never forget that one day we will be judged according to his righteousness. ఒక దినాన దేవుని నీతి న్యాయమును బట్టి మనకి తీర్పు తీర్చబడుతుంది అన్న వాస్తవాన్ని మర్చిపోదు. He will measure according to his righteousness what all we do. మనం చేసేవన్నీ కూడా దేవుని నీతి కొలతతో కొలుస్తాడు. The Lord is also holy or set apart from all that is unrighteous. దేవుడు పరిశుద్ధుడు కూడా, సమస్తమైన భక్తిహీనత వీటన్నిటి నుండి వేరైన వాడు, ఆయన ప్రత్యేకించబడిన His holiness is kind and faithful. ఆయన పరిశుద్ధత ఎంతో కృపగలది, నమ్మదగినది. It is also pure and sacred. ఇది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. God's holy works reflect his kindness. దేవుని పరిశుద్ధ కార్యాలు ఆయన దయను ప్రతిబింబజేస్తున్నాయి. And also his holy name demands our reverence and praise. ఆయన పరిశుద్ధ నామము మనం ఆయన నామాన్ని బట్టి గౌరవించి ఆయనను కీర్తించాలి, ఆయనను కొనియాడాలని కోరబడుచున్నాం. So may God help you and me also to cultivate these characteristics as the followers of Jesus. ఈ గుణ లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వారముగా మనమును అవే కలిగి ఉండులాగిన దేవుడు మనకు సహాయం చేయను గాక. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, as we read Psalm 145, we are coming across so many attributes of thy, O Lord, personality. 145వ కీర్తన చదువుతుండగా మీ వ్యక్తిత్వాన్ని గురించిన అనేకమైన గుణ లక్షణాలు మేము చూస్తున్నాం. Lord, thou art eternal God. దేవా, నీవు శాశ్వతుడైన దేవుడు. Thou art righteous and just God. నీవు నీతిమంతుడవు, న్యాయవంతుడవు. Thou art a God of love and kindness. నువ్వు ప్రేమ, దయ, జాలిగల దేవుడు. Thou art an omnipotent, omnipresent and omniscient God. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయిన దేవుడు. But today we are seeing thou art righteous and holy. అయితే ఇది నాన్న నీవు నీతిమంతుడు, పరిశుద్ధుడుగా మేము చూస్తున్నాం. Lord, when we see our own lives, we are not righteous. దేవా, మా మా జీవితాలను మేము చూసుకున్నప్పుడు మేము అట్లా నీతిగా లేం. Our righteous deeds are filthy rags in your sight. అంతేకాదు మా నీతి క్రియలన్నీ కూడా మీ దృష్టికి మురికి గుడ్డలుగా ఉన్నాయి. Help us to live according taking your righteousness as our standard. ఓ దేవా, మీ నీతినే మేము మాకు పరిమాణంగా తీసుకొని ఆ ప్రకారం జీవించడానికి సహాయం Also చేయండి. help us never to forget that you are holy. దేవా, నీవు పరిశుద్ధుడు అనే సత్యాన్ని ఎన్నడూ మర్చిపోకుండా Thy ఉండాలని desire thou hast expressed, be ye holy as I am holy. ప్రభా, మీ ఆశని వ్యక్తపరిచారు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు. Help every one of us once again to come under thy blood this morning. మరొకసారి ఉదయకాలం అందరం కూడా ప్రభా నీ రక్త ప్రోక్షణ కిందకు వచ్చేలాగిన సహాయం Give చేయండి. us more desire to lead a righteous and holy life. ప్రభా, ఇంకా నీతి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలి, అధికమైనటువంటి ఆ వాంఛను పుట్టించు. We are the followers of Lord Jesus. మేము యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేవారు. So help us to have the same traits or characteristics in our life. అవే లక్షణాలను, గుణ లక్షణాలను మా జీవితంలో కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. Whatever we think, whatever we talk, whatever we do during the day, it may be full of righteousness and holiness. ఈ దినమంతా కూడా మేము చేసేవి, మేము తలంచేవి, మేము మాట్లాడేవి అన్నీ కూడా నీతి కలిగినవిగా ఉండేలాగా చేయండి. And they may be holy. ఓ దేవా, అవి పరిశుద్ధమైనవిగా ఉండను గాక. In Jesus' precious name. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.